అంటే నాకు తెలియదు అని చెప్పాను. నిజంగా నాకు తెలియదు. చాలామంది 80 లక్షలు వచ్చిందని ఒక బ్యాంక్ అకౌంట్లోకి, అదేవిధంగా 45 లక్షలు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగిందని మాకు తెలియదు. ఒక ఆర్గనైజేషన్లో జనరల్ సెక్రటరీకి ఇవన్నీ తెలియకుండా నువ్వు కమ్యూనికేషన్ కట్ చేస్తే, అదేవిధంగా నేను షాక్ అయింది ఏంటంటే నరేష్ గారు కనపడటం లేదు, నరేష్ మాకు దొరకటం లేదు, నరేష్ అసలు టచ్లో లేడు. అంటే ఒక పక్కన ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు జరుపుకుంటూ సమాధానాలని నాకు చెప్తూ ప్రెస్ నన్ను అడుగుతున్నప్పుడు నేనేంటి దానికి సమాధానం చెప్పాలి? నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నాయి జరుగుతున్నా కాదా, ఎస్సా, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు. మనసు చాలా కష్టపడింది. ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. 100 సినిమాలు చేశాను హీరోగా, 100 సినిమాలు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను. బాబు కనపడకపోతే యూ టేక్ ద ఎగ్జిక్యూటివ్, 100% అటెండెన్స్ నాది ఉంది. లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ నేను లేదు తప్ప 100% ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్లో నేను లేకపోతే నువ్వు చెప్పాలి. విజిటర్స్ బుక్ నేను పెట్టాను, చెక్ చేయండి. నెలకి 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, బిజీగా ఉంటే. ఖాళీగా ఉంటే 10 రోజులు ఉండొచ్చు. నేను ఎక్కడ అమెరికాలో పారిపోలేదు. ఆ తర్వాత మహేష్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది. సరే దీన్నైనా జాగ్రత్తగా చేద్దాం, ఎందుకో ఇస్తున్నారని నేను నమ్రతతో మీటింగ్ పెట్టడం జరిగింది. శివాజీని కలపడం జరిగింది. అంతవరకు బాగుంది. మళ్ళీ వచ్చి దిల్ రాజు గారు డేట్స్ అన్నీ మాట్లాడి నమ్రతతో ఫైనల్ మీటింగ్ వెళ్తున్నప్పుడు మధ్యన శివాజీ ఆ రోజు లేదు. ఆ రోజు ఈ ఫస్ట్ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఫస్ట్ పేపరు నాకు అప్పుడు చూపించడం దగ్గర అమ్మతోడు అప్పటివరకు నేను చూడలేదు. ఈ పేపర్ నేను చూడలేదు. ఇదేంటి అని అడిగా. ఇది ఇలా వచ్చింది, శివాజీ కనపడటం లేదు, ఫోన్లు చేస్తున్నాం, అక్కడే విజయ్ అందరూ కూర్చున్నారు, తీయడం లేదు, ఆన్సర్ చేయడం లేదు. అందరు ఫోన్ నుంచి ట్రై చేశాం. బహుశా మొహం చూపించుకోవడానికి ఇబ్బందిగా ఉందేమో, సరే మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి బెనర్జీని తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను నమ్రత గారితో మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా బెనర్జీ నమ్రత గారు చెప్పింది, నరేష్ గారు ముందుంటే మేము హ్యాపీగా చేయగలుగుతామని చెప్పిన తర్వాత బెనర్జీ నంబర్ తీసుకుంటున్నాడు, అవసరం లేదు. నన్ను చూసినప్పుడు ఇవ్వండి అన్నా. మరుసటి రోజు ఆమె ఫోన్ చేసింది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఇలా నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూస్తారంటున్నారు, మీకు ఏమన్నా ఇబ్బందా అని ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం చేయాలంటే నాకు అప్పుడే అర్థమైపోయింది దీంట్లో ఏదో లోపాయిగా ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఇది రెండో ప్రోగ్రామ్ అని అర్థమైంది. ఈ స్థాయిలో నేనుండి ఇవాళ నిజాయితీగా నేనుండి ఒక మనిషిగా చీము నెత్తురుండి రెండో ప్రోగ్రామ్కి ఇలా చేస్తున్నప్పుడు దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని నమ్రత గారు చెప్పేశాను. మీరు చేసుకోండి అమ్మా అని. ఆ రోజు ఇది చూపిద్దామంటే కూడా చూపిస్తే ప్రోగ్రామ్ జరగదు, ముందు నేను మాట్లాడతాను, తర్వాత నేను మాట్లాడతాను నమ్రత గారితో చెప్తానని చెప్పడం జరిగింది. నేను మరుసటి రోజు ఫోన్ చేస్తే మీరు ఎందుకు చెప్పలేదండి నాకు ఇది అనేది. ఇది మీరు నిర్ణయం, మీరు శివాజీ మాట్లాడుకోండి, మీరు చేసుకోండి అమ్మా, మీరు చేసుకోండి, నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను. ఫారిన్ టూర్స్లో ఫస్ట్లో కూడా నేను అవాయిడ్ చేయడం కారణం అందుకని. బిజీగానే ఉన్నాను కాదంట్లా. నేను మహేష్ టూర్కి కూడా రానని చెప్పేశాను. మీరు ఉండాలండి అన్న, నేను రానని చెప్పేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే శివాజీ నాకు ఫోన్ చేసి, బెనర్జీ నువ్వు ఎవరో ఆర్టిస్టులది చూస్తావంటే, నేను ఆర్టిస్టులు చూడడం కోసం రాలేదు, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ యువర్ మేనేజర్, ఐఎమ్ జనరల్ సెక్రటరీ. ఇస్తే ప్రోగ్రామ్ ఫుల్గా ఇన్ఛార్జ్ ఇవ్వడం లేదు, మీరు చేసుకోండి నమ్మకం లేదు. బెనర్జీ ఫాలోఅప్ చేయడం, ఒకటే వ్యక్తి బెనర్జీ ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాడు అన్ని కార్యక్రమాలు. చూస్తే ఒక టీం మాత్రం ఇది ఫాలోఅప్ చేస్తుంది. సరే నేనేం వాళ్ళు తప్పు జరిగిందని కాదని నేను అంటలా, ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.